ఈరోజు నేను అడుగుతున్నాను, సత్యం వినబడుతున్నాను అడుగుతున్నాను, సత్యం వినాలన్న మనసు, నేర్చుకోవాలన్న మనసు నీకు ఉందా? నువ్వు పిలాతు గడువు కాదా చెప్పు. వాడు సత్యం అంటే జస్ట్ క్వశ్చన్ రేజ్ చేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీకు సత్యం వినబడుతున్నప్పుడు ఆ సత్యం వెలకోరుతుంది, నువ్వు ఇవ్వగలవా? ఆ సత్యం నీ సమయాన్ని వెలకొడుతుంది, నీ జ్ఞానాన్ని వెలకొడుతుంది, నువ్వు చెప్పుకునే ప్రతి విషయాన్ని వెలకొడుతుంది, వెనకాల రమ్మంటుంది, త్యాగం చేయమంటుంది. ఆ సత్యం ఎలా అంటుంది ఏమని తెలుసా? సత్యము అంటే అడిగిన వాడికి ప్రతి ఒక్కటి చెప్తుంది. సత్యం ఏమని చెప్పిందంటే నువ్వు పాపివి అని చెప్తుంది. ఆ సత్యం చెబుతున్నది ఒప్పుకుంటావా? నీ స్వనీతి వలన నీకు నీతి లేదని సత్యం చెప్తుంది, ఒప్పుకుంటావా? నువ్వు నిలబడగలవా? ఆశీర్వాదకరంగా ఉండగలవా? నీ నీతిని, నీ కొరకు, దేవుడి కొరకు, ఇదిగో నువ్వు ఇలా ఉండాలి, నీ పరుగు, నీ ఆకలి, నీ కోరిక, నీ దాహం, చివరికి నువ్వు మరణించే మరణం కూడా ఇదిగో దేవుడి కొరకని సత్యం కోరుతుంది. ఆ సత్యం నువ్వు వినగలవా? పిలాతుగాడు సత్యం అంటే ఏంటని ఎలాగైతే అడిగేసి పక్కకు పోయాడని అడుగుతున్నాను, ఈరోజు సత్యం కొరకు నువ్వు సమయాన్ని కేటాయించగలవా?